ప్రతాప్ రెడ్డి గారు, ప్రధానంగా ఈ రోజున ఇంట్లో వాళ్ళనో లేకపోతే మీరు చెప్తున్న సైట్స్‌లోనో ఇంకొక చోట అసలు వాస్తు ప్రాబ్లమ్ ఉంది అక్కడ. వాస్తు సమస్య ఉంది అంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఐడెంటిఫికేషన్ ఏం లేదండి. మీకు పనులు ముఖ్యంగా మీరేవైతే పనులు తలపెట్టి ఉంటారో, ఆ తలపెట్టిన పనులు సరిగ్గా జరగకపోవడం, లేకుంటే అనుకున్నంత ఇప్పుడు ఒక సమయం లోపల కాకపోవడం, 1, 2 సమస్యలు ఎలా ఉంటాయంటే కొన్ని ఎప్పటికీ జరగవు. అటువంటప్పుడు మనం ఏం చేస్తారంటే మన ఇంట్లో వాళ్ళమైనా, మనమైనా ఎవరైనా ఏం చేస్తారు మామూలుగా ఒక పంతుల్ని అడగటము, లేకుంటే ఆస్ట్రాలజరు, న్యూమరాలజిస్ట్ని అడుగుతారు. ఆ తర్వాత మనం ఇరుగు పొరుగుతోటి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నప్పుడు అప్పుడు వాస్తు అనేది వస్తుంది. కానీ స్వతహాగా వాస్తు మీదికి ఎవరికి రాదండి. అది ఐడెంటిఫికేషన్ కూడా కాదు వాస్తు. కానీ వాస్తును అనేది ఐడెంటిఫికేషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఎవరికైనా. అంటే అసలు వాస్తు సమస్యను గుర్తించడం అంత ఈజీగా ఉంటుందా? అంత ఈజీ కాదండి. ముందు ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు ఉన్నదే సమస్యలో ఉన్నప్పుడు సమస్యను ఐడెంటిఫై చేసుడు అంత ఈజీ కాదండి. ఎవరైనా చెప్పాలి. లేదు అంటే మీకు కొద్దిగా అవగాహనలో ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్స్ అవి సమస్య వచ్చినప్పుడు అందరం ఏదో ఒక పరిష్కారం వెతుకుతుంటాం. ఆ వెతికిన దాంట్లో వాస్తు ఒకటి ఉంటుంది అన్నది గ్రహిస్తే చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యంగా వాస్తు ఎలా ఉంటుందంటే అండి, మనము చీకటి రూమ్లో లైట్ వేసుకున్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది. లైట్ లేకుండా బతకలేమండి. కానీ మీరు అది గ్రహించాలి, ఇది లైట్ లేకుండా లైఫ్ లేదు అని. కాబట్టి వెలుతురు ఇంట్లోకి రానప్పుడు, లేకుంటే ఇంకో సమస్యలు వస్తున్నాయి బాగా అన్నప్పుడు మీరు ఈ సమస్యకు వాస్తే పరిష్కారం తెలుసుకోగలిగితే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.